ప్యాడీ దిగుమతి గురించి. ఉమ్, ప్యాడీ ఉమ్, వరి వరి విపరీతమైన పంట పండింది ఒకటి. ఉమ్, అది మా గవర్నమెంట్ యొక్క క్రెడిట్. ఉమ్, రెండోది ఉమ్, ఉమ్. మేము వచ్చినాక ఇన్ని ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం. ఓ అచ్చా. ఉమ్, అంటే ఉమ్. ఇందులో ఏం మర్మం ఉంది? ఈ ఒక్క మిగతావంతానేమో అన్ని వర్గాల ప్రజలేమో వాళ్ళు ఆవేదనతో రగులుతున్నారు. ఉమ్, మిగతాదేమో మేమే చేసినాం అనేసి ఏమున్నా కూడా వాళ్ళ లెక్కలోనే వాళ్ళ ఖాతాలోనే వేసుకుంటున్నారు అన్నట్టు. ఉమ్, ఏదో తెలంగాణలో ఒక సామెత మాట్లాడుతుంటారు, మందికి పెట్టిన బిడ్డ మా బిడ్డ అని చెప్పుకునే విధానాన్ని వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా చెప్పుకుంటున్నారు అన్నట్టుగా. అంటే జనాలు మాట్లాడుతున్నారు ఈ మాట ఏడికి పోయినా కూడా. అంటే ఉద్యోగాల నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఇవాళ పంట పండించిన రైతులు కూడా ఎవరిని గుర్తు చేసుకోవాలని వాళ్ళే గుర్తు చేసుకుంటారు. కానీ క్రెడిట్ మాత్రం మాదే అంటున్నారు. ఏం చెప్తారు? అంటే ఎట్లా 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 చేసిరు మీ వీళ్ళు ఇంత ఉపమానం మంచిగా రావడానికి? లేదు. మీ ఉపమానం మంచిగా అంటే లేదు. అది సరే, ప్రజలు అంటున్న మాట. లేదు లేదు, అదే ఇది ప్రజలు. కావచ్చు. తెలంగాణలో సర్వత్రా మాట్లాడుకునే మాటే కావచ్చు కానీ ఉమ్. ఆ, దాన్ని మనం ప్రస్తావించడం అనేది అంటే మంచిది తెలంగాణ కాదు. ఓకే, ప్రజల పోనీ, మాటను పోనీ, ప్రస్తావించిన. పోనీ, ఓకే. నేను ఒకటే అడుగుతా, ఈ 11 మాసాలలో ఏం చేశారని గత సంవత్సరం 154 లక్షల టన్నులు అయితే ఈసారి 155కు అయితే వచ్చింది. దాదాపు 70-80 వేల ఎకరాలు ఎక్కువ కాస్తుందని చెప్తున్నారు. మాట ఏం చేస్తే మీరు ఏం చేశారని ఈ కాస్త పెరిగింది అంటే పంట ఎక్కువ వస్తున్నది? ఈ 11 మాసాలలో మీరు ఏం చేస్తే పంట ఎక్కువ పండింది? ఏం చేసి ఉండొచ్చు? ఏం చేసిండ్రు? ఏం లేదు, కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. 2013 నుంచి వరుసగా పెరుగుతూ ఉన్నాయి. అంతే కదా, వరుసగా పెరుగుతున్నాయి. ఒకవైపు కరెంటు సప్లై దాదాపు 27 లక్షల బావులు ఉన్నాయి. రెండో వైపు కాకతీయ మిషన్ కాకతీయలో చెరువులన్నీ పునరుద్ధరించడం వల్ల ఈ సంవత్సరం వచ్చిన నీళ్లు చెర్లలో ఉన్నాయి. ఎక్కడైతే చెర్లలో నీళ్లు కావాలో ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చిన నీళ్లు మల్లన్న సాగరు కొండపోశమ్మ వరకు తీసుకొచ్చిన నీళ్లు అది వాడుకోవడమే కాకుండా చెరువులు కుంటలు నింపే అవకాశం కలిగింది ఈసారి. లాస్ట్ ఇయర్ కూడా కలిగింది. మీరు మొన్న ఇప్పుడంటే ఇది యాసం కదా, అప్పుడు ప్రభుత్వం వచ్చిన కొత్తలో దాన్ని ఏమంటాం, రబీ అంటాం కదా. రబీలో ఇది ఖరీఫ్ అది రబీ. ఇప్పుడు ఖరీఫ్ తోటి కలిపి మాట్లాడుతున్నాం కదా. రబీలో ఏది మన గోదావరి నీళ్లు దాదాపు 25 టీఎంసీలు సముద్రంలో కలిసాయి కదా. పంటలకు ఇచ్చారా? చెర్లు నింపారా? నింపలేదే. తర్వాత ఇక్కడి నుంచి నీళ్లు తీసుకుపోతుంటే ఏది ఇరిగేషన్ మంత్రి నియోజకవర్గం కింద టేల్పాండ్ నుంచి దాదాపు 2.5 టీఎంసీలు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతే చూస్తూ కూర్చున్నావు కదా. మరి ఏం చేశావని ఈ నీళ్ళు వచ్చినాయని పంట పండిందని ఎక్కువ వచ్చిందని ఎందుకు చెప్తావు? ఒక స్థాయికి తీసుకొచ్చింది, ఇది నడుస్తూ ఉంటుంది. ఎల్లంపల్లి ఈజ్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం, అందుకే కాళేశ్వరం నీళ్ళు అంటారు. కాళేశ్వరం నీళ్ళు ఎప్పుడు తీసుకొచ్చినా అక్టోబర్ తర్వాత నుంచి ఏప్రిల్ వరకు తీసుకొచ్చినా ఎస్ఆర్ఎస్పి 2వ దశకు అనుసంధానం చేయడం కోసమే కదా ఇదంతా. వర్షాకాలంలో ఎంతో కొంత తీసుకున్నా తీసుకోకపోయినా ఎల్లంపల్లి ప్రాజెక్టు, మల్లన్న సాగరు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాబట్టి కాళేశ్వరం పేరు వచ్చి ఉంటుంది. ఇవన్నీ తెలివయా? కానీ జనాలకు చెప్పేటప్పుడు మా చర్చకు రారు కదా వీళ్ళు. వస్తాడా ఆ ఇరిగేషన్ మంత్రి కానీ వ్యవసాయ మంత్రి కానీ వచ్చి మాట్లాడతారా? చూద్దాం ఏం చేశారు. ఇప్పటి వరకు యూరియా ట్రబుల్స్ ఉన్నాయా? లేదు కదా. మీ కొనుగోలు చక్కగా లేవు కదా. మీ మద్దతు ధర చక్కగా లేదు కదా. మే 500 బోనస్ ఇస్తామని చక్కగా లేదు కదా. ఏం మాట్లాడతారు మీరా? మీ వల్లనా? ఈ ముఖాలతోట ముఖం చూసి పంట పడుతుందా? ఈలేస్తే పనులు అవుతాయా? చప్పట్లు కొడితే పనులు అవుతాయా? ప్రజల గురించి ఆలోచించి, రైతుల గురించి ఆలోచించి, రైతులు ఏ రకంగా సహాయం చేస్తే ముందుకెళ్తారో, ధైర్యంగా ఉంటారో, పనులు చక్కగా చేసుకుంటారో, ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు పడుతుంది పంట. రైతులు చేసే కష్టంతో పంట పడుతుంది. ప్రభుత్వాలు దానికి అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా అని చర్చించడానికి కానీ, ఆలోచించడానికి కానీ దమ్ము ధైర్యం ఉంటే, మీకు విజన్ ఉంటే, మీకు విజన్ ఎక్కడ పాడైంది? అధికారం కావాలి, దోసుకోవాలి, కనబడుతున్నది, అంతకు తప్ప ఇంకేం లేదు. అవును, నా కొడుకు 10th టాపర్ ఉండే, ఇంటర్కి వచ్చిండు. ఇంటర్లో కూడా బాగానే చదువుతాడు కదా, ఇంకా కొద్దిగా మంచి చదువుతాడు. లేకుంటే ఎవరైనా
బీఎస్సీ చేసి ఎంఎస్సీకి పోతే ఎంఎస్సీలో మంచిగా వచ్చిండని ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ బాగా చేసిండని ఇంకెవరైనా చెప్పుకుంటే అర్థం ఉందా? బీఎస్సీ వరకు చదువుకున్నది పోయిందా? ఈ బేస్ లేకపోతేనే ఎంఎస్సీలో మంచిగా చదువుతున్నాడా? ఆ? ఎందుకమ్మా ఎందుకయ్యా ఈ అనుభవరాహిత్యం, అవగాహన రాహిత్యం, అహంకారం, దోచుక తినడం, అవకాశం వచ్చింది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తర్వాత మాట్లాడుకుందాం అనే బాపతిలో ప్రభుత్వాలు పనిచేస్తుంటే చాలా కానీ ధన్యంగా ఉంది. మీడియా ముందల అటు నేషనల్ మీడియా కావచ్చు, ఇటు తెలుగు మీడియా కావచ్చు, ఏదైనా గొప్పలు చెప్పుకుంటున్న తరుణం ఒకవైపు అయితే, మరి ప్రజలు మాత్రము మామూలుగా మాట్లాడతలేరు కదా. అంటే ఏం మార్పు ఇది, ఈ మార్పు అది మీరు సత్తబట్టాలని అంటున్నారు, నేను అందుకే మాట్లాడుతున్నారు. చెప్పాను. ఒక జాతీయ పార్టీ యొక్క అనుబంధ సంస్థ చేసిన సర్వే చెప్పాను. దేశంలోని ఓకే. ఏకైక నంబర్ 1 వారపత్రిక ఇంగ్లీష్‌ది. వాళ్ళు చేసిన సర్వే సంగతి చెప్పాను. అదే ప్రజల నోట్ల ద్వారా మీరింటున్నారు. నేను చెప్తే బాగుండదు కదా! అయితే ఇక్కడ ఇంకొక డౌటు. అంటే జనరల్‌గా అంటే మీరు చాలా కాలము మీరు మీ రాజకీయ జీవిత కాలం అంతా కూడా హ్మ్. ఇందులోనే కదా. హ్మ్. కాంగ్రెస్ పార్టీలో చూసినాం కదా. ఈ ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ఈరోజు హైకమాండ్‌కు తెలియకుండా ఉన్నాయా రాహుల్ గాంధీకి? చాలా మందిలో చర్చ ఇదే. జరుగుతున్న అరాచకం కావచ్చు, పడుతున్న ప్రజల ఇబ్బందులు కావచ్చు. ఇగో అందుకే నేను మొదలన్నాను.